టీజీఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్లైన్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాల్సి ఉంటుంది, సో జాయినింగ్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని కూడా నేనైతే ఈ వీడియో లోపల చెప్తా. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మనం ప్రీవియస్గా ఇట్లాంటి వీడియోస్ చాలా వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో మనకు ఒక 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్ లోపల 950 మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, హైప్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇది అండ్ ఇట్ కమ్స్ టు షెడ్యూల్. మనకి షెడ్యూల్ విషయానికి వస్తే ఆన్లైన్ లోపల మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది 19th సెప్టెంబర్ రోజు అయినాయి. 19th సెప్టెంబర్ 2025 రోజు సీట్ అలాట్మెంట్స్ అయినాయి. అండ్ ఆన్లైన్ లోపల మనం ఫీ పేమెంట్ చేయడానికి, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 2 days ఆఫ్ టైం ఉంది. 20, 21, 22 అంటే 3 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు. సో ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. అండ్ మనకి 22nd అండ్ 23rd 2 days ఆఫ్ టైం అయితే ఉంది ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యాలి అంటే మనం సో అన్ని సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి మనకు వచ్చిన కాలేజ్ లోపల మనం అయితే సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ లోపల. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అంటే మనం ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా అని చెప్పి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చి ఎవరికైతే ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చిందో వాళ్ళకి ఫేజ్ 1లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 2లో వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి పక్కాగా. ఓకేనా? ఫేజ్ 2లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫేజ్ 2లో వచ్చిన సీట్ల ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ కొంతమందికి ఫేజ్ 1లో అదే కాలేజ్ వస్తుంది అండ్ ఫేజ్ 2లో కూడా అదే కాలేజ్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్లో మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అట్లయితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఫేజ్ 1లో ఒక సీట్ వస్తుంది అన్నట్టు వీళ్ళకి. ఓకేనా? ఫేజ్ 1లో ఆల్రెడీ ఒక కాలేజ్లో సీట్ వచ్చి ఫేజ్ 2లో ఇంకొక కాలేజ్లో సీట్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఫేజ్ 1లో మీరు ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకేనా? ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ ఇన్ ద సెన్స్ మనకు అలాట్మెంట్లో మనం పే చేసేటప్పుడే మన అమౌంట్ అనేది తక్కువ కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? తక్కువ కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో వచ్చిన సీట్ల ఫీ పేమెంట్ చేస్తే. ఒకవేళ లైక్ తక్కువ ఫీ ఉందనుకో, ఫేజ్ 1లో సీట్ కన్నా ఫేజ్ 2లోనే తక్కువ ఫీ ఉందనుకో, మీకు రిఫండ్ అయిపోతాయి అమౌంట్. ఓకేనా? ఆటోమేటిక్గా అయిపోతాయి అవి. సో అది అండ్ ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఏమన్నా వాళ్ళు కొత్తగా చెప్తే మనం చేద్దాం దాని గురించి. అండ్ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇప్పుడు మనం అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడదాం. ఓకేనా? సో ఇది క్యాండిడేట్ లాగిన్ అఫీషియల్ వెబ్సైట్ రావాలి. క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది పోర్టల్. అండ్ ఇట్లా పోర్టల్ ఓపెన్ అవుతుంటే మనం రైట్ సైడ్ చూసుకోవాలి, సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సైన్ ఇన్ ఆప్షన్కి వచ్చి మన లాగిన్ ఐడి నెంబర్ ఇవ్వాలి, హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అండ్ క్యాప్చా కోడ్ ఇవ్వాలి. ఇచ్చి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాలి. మన డీటెయిల్స్ ఇచ్చి మనం సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో సైన్ ఇన్ అని కొట్టడంతో మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా? కొన్నిసార్లు ఇట్లాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు రిఫ్రెష్ చేయండి, మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది. లేదు అన్న సిచ్యువేషన్ లోపల ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది.
ఓకేనా. సో మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు పోర్టల్. ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది, అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, లాగౌట్. ఇందులోపల మనం ఏది చూస్ చేసుకోవాలి కదా మరి అని అంటే, మనం మెయిన్గా చూస్ చేసుకోవాల్సింది ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ని మనం చూస్ చేసుకోవాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ లోపల మనకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా, సీట్ ఎక్కడ వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ ప్రెస్ చేస్తుంటే ఇట్లా పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, దాని తర్వాత నేము, జెండరు, ర్యాంకు, ఫాదర్ నేమ్, రీజన్, ఇవన్నీ కూడా చూపెడతా అన్నట్టు డీటెయిల్స్ ఇక్కడ ఉన్న అండ్ ఇక్కడ. ఓకేనా, సో ఈ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఇక్కడ ఫైనల్ ఫేస్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ కాలేజ్లో వచ్చింది అనేది చూపెడతా అన్నట్టు. ఓకేనా, కాలేజ్ నేమ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ కాలేజ్లో వచ్చిందని చెప్పి. అండ్ దాంతోపాటుగా మనకి కింద ఏ కోర్సులు వచ్చింది అనేది కూడా చూపెడతారు అన్నట్టు. ఎంబీఏలో వచ్చిందా, ఎంసీఏలో వచ్చిందా అనేది మనకు కింద అయితే చూపెడుతుంది అలాట్మెంట్ ఆర్డర్ లోపల. ఈ అలాట్మెంట్ ఆర్డర్ లోపల మనకి ఇక్కడ ఫీ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఫీ అనేది ఉంటుంది, ఆ ఫీ అనేది మనం పే చేయాలి. సో ఈ ఫీ మరి ఎంత, లైక్ ఎన్ని, లైక్ 2 సంవత్సరాలకా లేకపోతే సంవత్సరానికి అంటే 2 ఇయర్స్కి ఫీ అనేది ఇక్కడ చూపెడతా అన్నట్టు. సో ఇక్కడ మీరు ఫీ ఎంత చూపెడితే అంత ఫీ అనేది కట్టాలి. సో మీకు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అండ్ టోటల్ ఫీ ఎంత అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. మీరు సింపుల్గా ఏంటంటే కింద టోటల్ ఫీ టు బి పెయిడ్ అని ఉంది కదా, ఇంత ఫీ అనేది మనం పే చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనం ఇంత అమౌంట్ అనేది పక్కా పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇంకేదైనా ట్యాక్సెస్ పడితే అవి కూడా పే చేయడానికి ఉంటుంది అన్నట్టు, మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ దెన్ మనం ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్ లోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా, పోర్టల్ అనేది మనకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆర్డర్ నెంబర్ చూపెడుతుంది అండ్ ఇక్కడ మనకు ఎంత అమౌంట్ పే చేయాలనేది చూపెడుతుంది అన్నట్టు. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో మనకి ఇక్కడ కూడా అంతే అమౌంట్ చూపెడుతుంది. ఓకేనా, సో అంత అమౌంట్ మనం పే చేయాలి. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రెండిట్లలో నువ్వే చూస్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే మనం ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ది ఎక్స్పైరీ డేట్, సివిసి ఆర్ సివివి నెంబర్ అండ్ ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్, మేక్ పేమెంట్ ఆఫ్ రూపీస్ అని చెప్పి ఉంటుంది. నువ్వు ఎంత అయితే ఇక్కడ అమౌంట్ అనేది చూపెడుతుందో అంత అమౌంట్ నీకు లిమిట్ అనేది ఉండాలి. క్రెడిట్ కార్డ్ అయితే, డెబిట్ కార్డ్ అయితే నీ అకౌంట్లో ఉండాల్సి ఉంటుంది. సో ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేస్తే ఇక్కడ మనకు పేమెంట్ అయితే సక్సెస్ అయిపోతుంది. మీ అకౌంటే యూజ్ చేసుకోరు, ఎవరు ఆన్లైన్ సెంటర్ది వాళ్ళది వీళ్ళది ఎవరిది యూజ్ చేయకూరి, మీ అకౌంటే యూజ్ చేసుకోరు. ఎందుకంటే మనకు ఒకవేళ రిఫండ్ అయినా కూడా మన అకౌంట్లో పడతాయి కాబట్టి. ఓకేనా, సో లేదు నేను నెట్ బ్యాంకింగ్ అన్నాం అనుకో, నెట్ బ్యాంకింగ్లో ఐసిఐనా, కోటకా లేకపోతే ఎస్బీఐ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీకు అమౌంట్ ఎంత అని చెప్పి చూపెడుతుంది, అది చూసుకో. అండ్ ఇక్కడ మనకు బ్యాంక్ అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు ఆప్షన్. సో ఇక్కడ పేమెంట్ ఎంత అనేది చూపెడుతుంది, ఆ పేమెంట్ నువ్వు చెయ్యి. ఓకేనా, మేక్ పేమెంట్ అంటే లాగిన్ ఐడి అడుగుతుంది. ఓకేనా, సో లాగిన్ ఐడి ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. సో ఎవరికైతే ఐసీసీ నెట్ బ్యాంకింగ్ ఉంటుందో వాళ్ళకి లాగిన్ ఐడి ఉంటుంది, లాగిన్ ఐడి పాస్వర్డ్. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్. తర్వాత ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్తే పేమెంట్ అయిపోతుంది. అట్లా మనం పేమెంట్ ఇవ్వచ్చు. అండ్ దెన్ ఐసెట్. సో ఐసెట్కి సంబంధించిన సో అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం, ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దెన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని ఓపెన్ చేసే చోటే ఇట్లా ఓపెన్ అవుతుంది నీకు పోర్టల్. ఓకేనా, ఇక్కడ నీ డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు మీద. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ నీ అయినా క్రాస్ చెక్ చేసుకో, మనయే ఉంటాయి ఎందుకంటే మనమే లాగిన్ అయినాం కాబట్టి. అండ్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అన్న చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నట్టు. కింద మనం ఫీ ఎగ్జామ్షన్ స్టేటస్ ఎస్ నో అని ఉంటుంది, నువ్వు ఎంత ఫీ పే చేసినావు అని ఉంటుంది, ఎంత ఫీ లైక్ ఎంత ఫీ పే చేయాల్సి ఉంది అనేది ఉంటుంది, ఎంత ఫీ పే చేసినాం అనేది ఉంటుంది, అండ్ ఎంత ఫీ బ్యాలెన్స్ ఉంది అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఉంటాయి మనకి. ఓకేనా, సో ఫీ ఎగ్జామ్షన్ స్టేటస్ ఏంది, ఫీ ఎంత పే చేసినావు, ఎంత పే చేసి అంటే ఎంత ఫీ ఎంత పే చేసినావు, ఎంత పే చేయాల్సి ఉంది అని చెప్పి చూపెడుతుంది. కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉంది యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద ప్రెస్ చేసి
జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. ఆ జాయినింగ్ రిపోర్ట్లో అడ్మిషన్ నెంబర్ జనరేట్ కావాలి అంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది కొట్టాలి. నువ్వు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టుడుతోటే మన అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు డైరెక్ట్గా జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్న సిచ్యువేషన్ లోపల హోమ్ పేజ్ ఇక్కడికి రావాలి. స్టార్టింగ్కి వచ్చి వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. అట్లా నడుతుంటే మీకు ఇట్లా ఓపెన్ అవుతాయి పోర్టల్. జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి ఓపెన్ అవుతుంది, వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఇంకొకటి ఓపెన్ అవుతుంది. ఇందులోపల జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి జాయినింగ్ రిపోర్ట్ ఓపెన్ చేయి. జాయినింగ్ రిపోర్ట్ కనబడుతుంది. అందులోపల మెయిన్గా నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే అడ్మిషన్ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా. అండ్ దెన్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లోపల ఫీ పేమెంట్ అయింది అన్న సిచ్యువేషన్ లోపల ఫీ పేమెంట్ అయిందా కాలేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో అట్లా మనకి ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది ఇట్లా చూపెడతా అన్నట్టు. నువ్వు ఎంత పే చేసినావు, ఓకేనా. సో నీ రూల్ నెంబర్ ఎంత అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు చూపెడుతుంది. సో ఇట్లా మనం ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. అండ్ దెన్ ఇట్లా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఉన్న ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల యాక్సెప్ట్ మై జాయినింగ్ అనాలి. అనుడితోటే మనకు జాయినింగ్ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఓకేనా. సో జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత లాగౌట్ కొట్టడం ఇంపార్టెంట్. ఓకేనా. సో లాగౌట్ కొడితే మనకు లాగౌట్ అయితే అయిపోతా అన్నట్టు. సో సెషన్ లాగౌట్ అని చెప్పి. సో అట్లా లాగౌట్ కొడితే సెట్. సో ఇట్లా మీరైతే ప్రాసెస్ చేసుకోరి. ఈ ప్రాసెస్ త్రూ మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫీ పేమెంట్ చేయవచ్చు, అండ్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయవచ్చు. సో ఫర్దర్గా మనం ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాట్లాడుకుందాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.